అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలికొంది. మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని జీర్ణించుకోలేక మాట్లాడుకుందాంరా అని పిలిచి అతి కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఇక అసలు కథలోకి వెళ్తే పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ తన భార్య అనిత ముగ్గురు పిల్లలతో కలిసి పెద్దపల్లిలోనే నివాసం ఉంటున్నాడు. కుమార్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో వేల్పుల సంతోష్ నివాసం ఉంటున్నాడు. ఇతడికి కుమార్ భార్య అనిత పినతల్లి కూతురు శైలజతో పెళ్లైంది. వరుసకు కుమార్ కు ఈమె మరదలవుతుంది. దీంతో కుమార్ శైలజతో చనువుగా ఉండేవాడు. అయితే దీన్ని సంతోష్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయమై కుమార్ సంతోష్ మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. ఇలా గొడవలు జరుగుతున్నా కుమార్ ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. తన భార్య శైలజను సంతోష్ నిలదీశాడు. అయితే వద్దంటున్నా కుమారే తన వెంట పడుతున్నాడని శైలజ చెప్పింది. దీంతో సంతోష్ కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సంతోష్ మాట్లాడుకుందాం రా అని కుమార్ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పిలిచాడు. మార్కెట్ యార్డుకు సంతోష్ తన భార్యతో కలిసి వచ్చాడు. అక్కడున్న వారు చూస్తుండగానే కుమార్ను సంతోష్ కత్తితో నరికి చంపేశాడు. దీంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఇక కుమార్ ఇంట్లో ఉండగా సంతోష్ నుంచి తన భార్య శైలజ నుంచి ఫోన్ వచ్చిందని మృతుడి భార్య అనిత తెలిపింది. వెంటనే బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని అడిగితే సంతోష్ శైలజ తనతో మాట్లాడతారట, వ్యవసాయ మార్కెట్ యార్డుకు రమ్మంటున్నారు అని బయటకు వెళ్ళాడు. కానీ ఇలా ప్రాణాలు తీస్తారని కల్లో కూడా ఊహించలేదని అనిత చెప్తోంది. శైలజ తన భర్తతో చనువుగా ఉంటూ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వెంటపడుతున్నాడంటూ అబద్ధం చెప్పిందని అనిత అంటోంది. పైగా తన భర్తకు కోపం పెంచేలా కుమార్పై ఆరోపణలు కూడా చేసిందని అంటోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను దారుణంగా చంపారని విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 2:30 గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక మర్డర్ జరిగింది. దీంట్లో డిసీజ్డ్ వచ్చి పొలం కుమార్, ఇతను అప్పన్నపేట విలేజ్కి సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి మండలం. ఈ కేసులో అక్యూజ్డ్ సంతోష్ కుమార్, వేల్పుల సంతోష్ కుమార్, అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అక్యూజ్డ్ వైఫ్తోని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఫర్దర్గా అక్యూజ్డ్ని పట్టుకొని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. మొత్తంగా ఒక మర్డర్తో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పైగా సంతోష్ మర్డర్ చేస్తుంటే అక్కడున్న వారు చూస్తూ ఉండిపోయారే తప్ప ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. కుమార్ను మర్డర్ చేసిన సంతోష్ కసి తగ్గక విగత జీవిగా పడి ఉన్న కుమార్ను కాలితో పలుమార్లు తన్నాడు. ఇవన్నీ అక్కడున్న వారు కల్లారా చూస్తూ వారి కెమెరాల్లో బంధించారు.